మీట్ ద స్టార్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన సెలబ్రిటీ సారథి. ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఇప్పుడు చూడు. ఫ్యామిలీ మెంబర్స్ ని వైరల్ చేయడం వేరు, ఆవిడ ఏంటంటే స్పెషల్ గా ఆవిడ స్టాఫ్ ని కూడా వైరల్ చేస్తున్నారు చూసారా, అది మాత్రం సూపర్ హైలైట్. ఇంతవరకు నేను వచ్చానంటే అదంతా మేడం అంతే కదండి. నేను ఎవరిని అసలు కాస్ట్యూమ్ ఒక కాస్ట్యూమ్ కామన్ మ్యాన్. బాంబు ఆవిడ తీసుకొస్తారు, క్యాండిల్ యాక్చువల్ గా లుక్స్ లైక్ హైడ్రోజన్ బాంబ్. మన అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ రమేష్ గారు ఇది లైట్ అప్ చేయమని చెప్దాం. అది నాకు తెలియదు. నేను మేడం రెడీ అయిపోయాక సరే ఇంక వెళ్ళిపోతున్నాం. అవును రమేష్ గారు మీ చేత అమ్మో నాకు బాంబు చాలా భయం, అమ్మ ప్లీజ్ అమ్మ నాకు భయం. కొంచెం ఇక్కడ అంటించండి. పోతారు, మొత్తం పోతారు. కానీ మీ ఫ్లోయే వేరండి. జనరల్ గా ఏంటంటే మేము మామూలుగా ఏదైనా ఒక చిన్న బిట్ ఏదైనా చేస్తుంటే డాన్స్ లాంటివి అమ్మ ఎవరైనా చూస్తారేమో అని చెప్పి భయం వేస్తుంది. కానీ మీరు సుమా గారు మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ చేస్తుంటే పాపం వాళ్ళు ఏదో 2 స్టెప్లేసి ఆపేసేస్తారు, మీరు మాత్రం నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు మీ ఫ్లోలో మీరు వెళ్ళిపోతూనే ఉంటారు. తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే చెప్పారా సుమా గారికి ఇలా నన్ను ఇంటర్వ్యూ అడుగుతున్నారు? అడుగుతానంటే ఆనందపడ్డారు. అవునా? మా రమేష్ గారికి ఇంటర్వ్యూ కూడా వచ్చింది అనేసి. ఆర్టిస్టులు కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు వచ్చిందిలే మనం మళ్ళీ బొబ్బిలు వెళ్ళిపోతాము, ఎందుకు అమ్మ నాన్న తిట్టుకొని వచ్చి గింజగొడికి ఎక్కడే తాగేవారం కదా, అవసరం మనకి ఎక్కడ బొబ్బిలి ఎక్కడ ఎక్కడది ఒకటండి ఒకటి మొత్తం కష్టాలే అనిపించాం. ఆ బస్ స్టాండ్ లో కూడా పడుకున్న రోజులు ఉన్నాయండి. అలాగే ఒక నెల రోజులు దగ్గర అలా చేసుకుంటూ ఇంకా 2 days అయిందండి, తిండి కూడా లేదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు అన్ప్రొఫెషనల్ డాన్సర్ మిస్టర్ రమేష్ అయినాల గారు ఉన్నారు. బేసిక్ గా రమేష్ గారు అంటే చాలా మందికి తెలుసు, బట్ హూ ఇస్ హీ అనేది ఎవరికి తెలియదు. ఎస్, హీఈస్ వెరీ పర్సనల్ టు సుమా గారు. సుమా గారికి పర్సనల్ కాస్ట్యూమరీనా అండ్ ఇన్స్టాలో సుమా గారు ఇన్స్టా పేజ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో రమేష్ గారి కోసం కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అందులో నేను ఒక దాన్ని. ఎనీవేస్ ఫైనల్ గా నా ఫేవరెట్ గెస్ట్ ఈ రోజు నా స్టూడియోలో ఉన్నారు. సో రమేష్ గారు వచ్చేసారు. హలో రమేష్ గారు. నమస్తే రమేష్ గారు, ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూడగానే నాకు ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తుందండి ఈరోజు. మేబీ మీ చుట్టూ ఆ పాజిటివ్ వైబ్స్ అన్ని అట్లా తిరుగుతూ ఉంటాయి అనుకుంటా, ఎనర్జీ వైబ్స్ అన్ని వచ్చేస్తుంది. అవునా? ఓకే. అసలు ఎంత సైలెంట్ గా ఉన్నారేంటండి? మిమ్మల్ని అసలు చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. బేసిక్ గా నాకు డాన్స్ రాదు, మిమ్మల్ని చూసిన తర్వాత మీకు డాన్స్ రాకపోవడం ఏంటంటే ఏదో మేడం చేయమంటే చేస్తుండే అంతే. అది కాదేమో చేసే అంతే. ఫస్ట్ నేను మిమ్మల్ని ఇన్స్టా పేజ్ లో చూసినప్పుడు సుమా గారి పేజ్ ఫాలో అవుతున్నాను అప్పటికి. కాకపోతే ఎప్పుడోసారి ఆవిడ శారీస్ కోసం డ్రెస్సెస్ కోసం చూస్తూ ఉండేదాన్ని. అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ కాబట్టి మా అందరికి ఆవిడ చాలా ఇన్స్పిరేషన్ కాబట్టి జనరల్ గా ఆవిడ వీడియోస్ మేము చూస్తూ ఉంటాం. కానీ మీ విషయం అంటే మీ విషయంలోకి వచ్చేసరికి నేను ఏంటంటే లైక్ అంటే మీరున్న రీల్స్ మటుకు నేను రిపీట్ చేసి చూస్తూ ఉంటాను. అంటే మీలాటోళ్ళు చూడబట్టి నాకు తెలుస్తుంది, మీరు చెప్పబట్టి నాకు తెలియదు కదా. ఇంకొకటి ఆ కామెంట్స్ కూడా చదవడం నాకు రాదు. అవునా? ఓన్లీ తెలుగు ఉంటే తెలుగు చూస్తుంటే తెలుగు స్వెట్స్ అంకుల్ సూపర్ సూపర్ అట్లా అంతా బానే ఉంది. కానీ మీరు ఎందుకు ఇన్స్టా పేజ్ మెయింటైన్ చేయట్లేదు? దాని గురించి తెలియక, ఇన్స్టా ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియక. ఓకే. అంటే ఇప్పుడు అడిగితే మేము ఉన్నాం కదా చేస్తాం కదా అంటే సరే చేపిద్దాంలో కొంచెం ఇలా ప్రస్తుతానికి పని చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం. బేసిక్ గా ఏంటంటే మీరు డాన్స్ చేయడం ఒక హైలైట్ అయితే మిమ్మల్ని చూసి సుమా గారు కూడా ఏంటంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అండ్ వెనకాల మీ స్టాఫ్ అంటే మీరందరూ ఉంటారు కదా మీ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ పేరు అదే పర్సనల్ అసిస్టెంట్ ఇంకా నేను కాస్ట్యూమర్.
సో మీరందరూ ఉంటారు. మిమ్మల్ని చూసి మేము మళ్ళీ ఇన్‌స్పైర్ అవ్వడం అండ్ కింద కామెంట్స్ నేనే ఎన్ని కామెంట్స్ పెట్టానో ఒక అబ్బా! టైంలో. లైక్ అంటే మాక్సిమం ప్రతి దానికి కామెంట్ పెడతా. రీసెంట్ వన్ నేను చూసింది ఏంటంటే దివాళీ దివాళీ బాంబ్ అది ఆవిడ చాలా తీసుకొస్తారు. అది భయమండి. క్యాండిల్ యాక్చువల్‌గా. అది నాకు తెలియదు. నేను మేడం రెడీ అయిపోయాక సరే ఇంకెళ్ళిపోతున్నాం. హ్మ్. అవునుండు రమేష్ గారు మీ చేత అమ్మో నాకు బాంబు చాలా భయం. అమ్మ ప్లీజ్ అమ్మ నాకు భయం. నేనున్నాను కదా! నేనున్నా రమేష్ గారు మీరు చేయండి, మీరు చేయండి. వణుకుతా ఉంటది ఇంకా చెయ్యి ఇంకా షేకింగ్ అయిపోయింది. అది ఆ! లొకేషన్‌కి వెళ్ళినంత వరకు ఆ షేకింగ్ ఆగలేను. అంత భయం బాంబు. ఆ రోజు నేను చూసానండి. ఒక చిన్న బాంబ్ వెలిగించడానికి ఆహ్, అగరబత్తితో ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు. అహా! ఎలా అలా? అది అసలే అది గ్రీన్ కలర్ బాంబ్ అండి. అది సౌండ్ మామూలుగా కాదది. హ్మ్. మొత్తం పగిలిపోతాయి. మేమైతే అక్కడ క్యాండిల్ ఉందంటే దాన్ని ఇలా వెలిగించి ఇలా విసిరేస్తాము. అది అంటే ఫస్ట్ నుంచి అలవాటు నాకు అదే అసల. హ్మ్. చెప్తాను కదా! నాకు పండగల్లో నచ్చని పండుగ ఒకటి ఉందంటే ఒక దీపావళి ఒకటి. మంచి అయ్యో! పండగే హ్మ్. ఆ సౌండ్‌కి. కానీ మిమ్మల్నేనండి చూస్తున్నాను. క్రాకర్స్ కాల్చాలి అంటే ఇంత భయపడే పర్సన్‌ని. ఎలా మరి చిన్నప్పటి నుంచి క్రాకర్స్ అది ఎక్కువ అసలు ఏం లేదు. టచ్ లేదా మీకు? చిన్నప్పటి నుంచి అంటే బేసికల్‌గా ఊరు. హ్మ్. ఊర్లో ఓకే. ఏదో తెచ్చుకున్నవి కాకర పువ్వొత్తులు, ఈ మతా ఎగ్గిపెట్టెలు ఉండేటివి. హ్మ్. అవి ఈ పాము బిళ్ళలు అంటిస్తే ఇలా లెగిసేటివి. హ్మ్. ఆట్ల వరకే. ఈ బాంబులు అప్పుడు తాటాకులు బాంబులుండే. అవి మళ్ళీ చివరుండి ఇలా విసిరేసేవాళ్ళు. హ్మ్. ఇవి మరీ డేంజర్ అండి బాబు. ఆ సౌండ్‌కి నాకు మాకు మేడం నేనున్నా అనేసరికి ఇంక డేర్ చేసి సర్లేమన్నారు. బేసిక్‌గా మాకు సౌండ్ పొల్యూషన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా వాయిస్‌లు అలాగే ఉంటాయి కాబట్టి మాకలా అలవాటయిపోయింది. మేము అలా అలవాటు చేసుకున్నాం సౌండ్ పొల్యూషన్‌ని. అదే వాళ్ళకి గూడా అది పండగంటే అందరికి ఇష్టమే. అంటే ఈ సౌండ్ వల్ల నాకిష్టం లేదంతే. ఓకే. ప్రతి పండగ నాకిష్టమే. హ్మ్. అవును. మొత్తానికి మీలో ఉన్న అంటే మీరు మొత్తానికి మల్టీ టాలెంట్ అండి. లైక్ ఒక పక్కన కాస్ట్యూమ్ డిజైన్స్ చేస్తూ, ఒక పక్కన ఏదో డాన్స్ చేస్తూ. అంతా మేడం దయ. మేడం దయ. బట్ ఈ విషయంలో సుమా గారిని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. అంటే నిజంగా జనరల్‌గా లేకపోతే నేనిక్కడికొచ్చి రావడం ఏంటండి. ఫ్యామిలీ మెంబర్స్‌ని వైరల్ చేయడం వేరు. ఆవిడేంటంటే స్పెషల్‌గా ఆవిడ స్టాఫ్‌ని కూడా వైరల్ చేస్తున్నారు అది చూసారా? అది మాత్రం గొప్పతనం. సూపర్ హైలైట్. ఇంతవరకు నేను వచ్చానంటే అదంతా మేడం అంతే గదండీ. హ్మ్. నేనెవరిని అసలు కాస్ట్యూమ్ అను. ఒక కాస్ట్యూమ్ కామన్ మ్యాన్‌ని. సో, అసలు ఒక కాస్ట్యూమర్ ఇప్పుడు ఇంత ఫేమస్, ఇంత వైరల్ అవ్వడానికి డెఫినిట్‌గా సుమా గారు వన్ ఆఫ్ ది రీజన్. ఆవిడే. కానీ అసలు ఎక్కడి నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయింది? అసలు రమేష్ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు? నేనండి ఇంకా మాది విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిలి మాది. బొబ్బిలి. బొబ్బిలి. హ్మ్. ఇంకా నేను అప్పట్లో టైలరింగ్ నేర్చుకునేవాడిని. ఓకే. ఇక నాకు కొంచెం మ్యూజిక్ పిచ్చి మీద ఇంకా టైలరింగ్ మీద గూడా పుట్టింది. టైలరింగ్ చేసేటప్పుడు కూడా ఇలా అహా! అనుకుంటూ టైలరింగ్ అంటే చేసేవాళ్ళా? మనకి ఇది తబలా, ఈ డోలక్ ఓకే. ఇట్లాంటివి ఓకే. ఇంట్రెస్ట్ ఎక్కువుండేది. హ్మ్. ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ నేను వాంచుతుంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో ఏదోలాగా చేసుకొని. ఇంక దాని గురించి నేనింకా ట్రావెల్ ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది. హ్మ్. వచ్చాక ఇక్కడ పని ఏమి లేదసల. తిండికి గూడా అసల చాలా కష్టమైపోయేది. ఓకే. ఆ! రావడం ఎక్కడికొచ్చారు? కృష్ణానగరా? రావడం బేగంపేట. బేగంపేట్. హ్మ్. బేగంపేట వెళ్ళిపోయాను. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ గూడా ఉన్నారు గానీ, వాళ్ళు గూడా బేవర్సే. హ్మ్. నేను వాళ్ళేదో సెటిల్ అయిపోయారనుకున్నా. వాళ్ళు ఓకే. బేవర్స్. ఇంక వాళ్ళ దగ్గరికెళ్ళి నేను బేవర్స్‌లాగా చూసా. అబ్బా! ఇంట్లో ఆల్రెడీ ఇబ్బంది పడి, ఇక్కడ ఇబ్బంది పడి ఏంటి నరకం అనేసి ఇంకా బేగంపేట దగ్గర బస్ స్టాండు శ్యామ్‌లాల్ ఐడియా ఉందా మీకు? ఆ! బేగంపేట. శ్యామ్‌లాల్ తెలుసు. ఆ బస్ స్టాండ్‌లో గూడా పడుకున్న రోజులున్నాయండి. అయ్యో! హ్మ్. ఓకే. అలాగా ఒక నెల రోజులు దగ్గర. హ్మ్. అలా చేసుకుంటూ ఆ టైలరింగ్ జాకెట్లు నాకు అప్పట్లో వచ్చింది కాబట్టి కుట్టటం. హ్మ్. ఊర్లో ఫినిషింగ్ ఇక్కడ తీసుకోలే. హ్మ్. చేతి కుట్లు చేసుకుంటూ వెళ్ళేవాడిని. హ్మ్. తర్వాత ఉషా కిరణ్ దాని అపోజిటే అవును. మయూరి. మయూరి. అది చూస్తే వేరే ఇలాగ అడిగా ఇట్లా వర్కులుంటాయండి అన్నారు. మామూలుగా లోపలికి రమ్మంటే వెళ్ళాను. కోటేశ్వర్ ఆయనది హ్మ్. కూడా విజయనగరం డిస్ట్రిక్టే. హ్మ్. నీకేమేమి వచ్చంటే ఇలా బ్లౌజులు కుడతా, షర్ట్స్ కుడతా ఇంకంతే. ఊళ్ళో అలా. మీరు నేర్చుకున్న విద్య మీకిక్కడ ఉపయోగపడింది. దాన్ని అసహించుకొనొచ్చాను. అదే నాకిక్కడ ఫుడ్ పెట్టి టైలరింగ్. అసలది వద్దు అనుకోని మీరు హైదరాబాద్ వచ్చారు. వద్దనుకోని నేను వేరే స్టెప్ వేసుకుందామనేసి ఇటొచ్చా. అసలు దాని జోలే వద్దసలు. అంత టార్చర్ ఉంటుంది. ఆ మైండ్ అంతా దాని మీద ఎళ్ళిపోయి హ్మ్. అబ్బా! తలనొప్పొచ్చేయటం అన్నీ ఎందుకే అవసరమా ఇదంతా అనేసి ఇటొస్తే నాకు ఫుడ్ పెట్టింది. మళ్ళీ నా మెషినే నాకే ఫుడ్ పెట్టింది. ఎలాగా అంటే లైక్ ఇప్పుడు ఆ కోటేష్ గారిని కలిసారు మీరు. కలిసినాక
ఒక జాకెట్ ఇచ్చాడు. అది ఇవ్వక ఎవరి జాకెట్, యమున గారి జాకెట్ ఇచ్చాడు ఆయన. హీరోయిన్ యమున గారు. హీరోయిన్ యమున. ఉమ్, ఊర్లోది మీకు తెలుసు కదా ఎట్లా ఉంటాయి నార్మల్‌గా. నాకొచ్చినట్లు చేస్తే ఆయనకి నచ్చలే. నీకు ఐరన్ బాగా చేయడం వచ్చా? ఐరన్ వచ్చాను. ఇంక షర్ట్ అవి ఇచ్చాడు. ప్రస్తుతానికి ఒక నెల రోజులు ఐరన్ వరకు నన్ను వాడుకున్నారు. ఉమ్, ఇంకా నువ్వు పని ఇది కాదు ఇంకా బాగా నేర్చుకోవాలనేసి చిన్నవి. ఇంక ఈయన నాకు పని నేర్పినట్లే. ఉమ్, ఇంకొక రోజు చూపించాడు. ఈ స్టైల్ ఇట్లా, ఇక్కడ స్టైల్ వేరే అనేసి నేనే మార్చుకున్నాను. ఇది మైండ్‌లో పెట్టుకొని ఇది ఇలా కాదు, మొత్తం చేంజ్ చేసేద్దామని ఇక నేనే పర్సనల్ పేపర్ తీసుకొని కట్ చేసుకొని ఆవిడ బాగోలేదు అనే ఆవిడ నాకు ఇది నచ్చింది అనే టైప్‌లో నేను చేయాలనేసి అలాగే ఇచ్చేసాను. వావ్. అగ్నిగుండం సీరియల్‌కి నేనే కుట్టా. ఉమ్, పంజరం, ఎండమావులు ఉమ్. ఇంకా ఈ ఆర్టిస్ట్‌లకి నేనే బ్లౌజులు రెడీ చేసేవాడిని. అన్ని హిట్ సీరియల్సే. ఎండమావులు. నా కంటిన్యూడ్ సీరియల్ ప్రియాంక. వావ్. ప్రియాంక. ప్రియాంక. అది 5 సంవత్సరాలు చేశాం. సూపర్ హిట్ సీరియల్ కదా, కృష్ణ కౌశిక్ గారు. సూపర్. కృష్ణ కౌశిక్ గారు, చక్రవర్తి, శ్రీరాజు, ఉమ్, శ్రావణి, సౌమ్యరాయ్ చాలా మంది ఆర్టిస్టులు. దాంట్లో మెయిన్ విలన్ తర్వాత హరిత గారు వచ్చారు. హరిత గారు, మెయిన్ విలన్ ఆవిడ కదా, బాంబే మేడం. ఫాతిమా బాబు. ఫాతిమా. యా, ఫాతిమా ఫాతిమా గారు. బాబు వాళ్ళని మర్చిపోయాను ఎందుకంటే టార్చర్ అలాగ ఉండింది నాకు. ఫాతిమా బాబు గారా? ఆవిడ అమ్మో తలుచుకుంటే ఇది ఎలా ఉంటుంది. ఓకే. అంత టార్చర్ అండి. ఆవిడకి జాకెట్ కుట్టాలంటే ఇప్పుడు బాంబు పెట్టి నేను ఎలాగ వెలిగిస్తానో అంత షివరింగ్ అయ్యేది. ఓకే. ఉమ్. సో ఏది అంత ఈజీగా జరగలేదు మీకు ఇండస్ట్రీకి నాకు వచ్చాక? అయితే మొత్తం అన్ని టెన్షన్సే. ఉమ్. పుట్టుకతోటి టెన్షనే, ఇంట్లో టెన్షనే, ఇక్కడ కూడా అలాగే టెన్షన్. ఆ టెన్షన్ అప్పటి నుంచి ఇప్పటికి అలాగే మెయింటైన్ అలా చేస్తున్నట్టున్నారు. ఉంది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఫ్రీగా మాత్రం లేరు మీరు. ఇప్పటికైతే మేడం దగ్గరికి వెళ్ళి కదా కొంచెం ప్రశాంతంగా ఉన్నాను అంతే. ఓకే. సో పర్ఫెక్ట్ గా బ్లౌజెస్ కుట్టారు, అంతా బాగుంది, చాలా సీరియల్స్ కి వర్క్ చేశారు. తర్వాత యాజ్ ఏ కాస్ట్యూమర్ గా ఇంకా అట్లానే ఉండిపోయారు. కస్టమర్గా ఇంకా అక్కడే ఉండిపోయా. అక్కడ ఉండిపోయేసరికి ఇంకా కొన్ని డబ్బులు ఇట్లా చేస్తారు, టైంకి రావు, అవసరం ఏదనేసి ఒకసారి ఉషా కిరణ్‌లో చిన్నటి ఏదో సిచ్యువేషన్ ఇచ్చి సీరియల్స్ అన్నీ ఆఫ్ చేశారు కదా అప్పట్లో. ఆ టైంలో మేము బయటకొచ్చేసాం. ఓ, ఆ బయటకు ఇంపాక్ట్ మీ మీద కూడా పడిందా? ఆ మా మీద ఎఫెక్ట్? కాదు, ఇంక మేము వచ్చేసాం వద్దురా నాయన అనేసి. నా ఓకే. మీద ఏం పడలేదు. ఉమ్, ఇంకా ఆయన దగ్గర వద్దు మనకి అనుకోని నేను బయటకొచ్చేసాను. ఓకే. తర్వాత ఇంక బయటకొచ్చాక ఎవరు మన ఇది ఈ జీ తెలుగు నుంచి వేరే ఫ్రెండ్ శ్రీనివాస్ అని నర్సీపట్నం. ఉమ్, ఆయనకి సీరియల్ వచ్చింది. ఏది 'శ్రీరామ్ వెడ్స్ జానకి రఘురామ్' సీరియల్ ఉమ్, పేరు. ఉమ్, దాన్ని ఆయన నేను మెయింటెనెన్స్ చేస్తాను, నువ్వు చూసుకో అనేస్తే నాకు ఒప్పజెప్పేసాడు. అదొక 2 ఇయర్స్ చేశాను. ఉమ్, తర్వాత అది వదిలేసి ఇంకా చింతలు వెళ్ళిపోయాను. చింతలు వెళ్ళిపోయి షాప్ పెట్టుకున్నా, టైలరింగ్ షాప్. ఓకే. మన పని వచ్చి వీళ్ళ దగ్గర చేయటం ఎందుకు, మనమే ఒక నలుగురు పని పెడదాం అనేసి పెట్టుకున్నాం. ఉమ్, అలాగే ఇలా చేసి షాప్ పెట్టి ఒక 1 ఇయర్ నడిచింది. అది లాస్ అయిపోయింది నాకు. టైలర్ షాప్ లో కూడా లాస్ ఉంటుందా లాస్ సార్? అయిపోయింది. అంటే నేను వర్కర్స్ మెయిన్ నాకు యూజ్ యంత్రం అయిపోయి చేస్తారు మొత్తం. ఉహుం, ఎన్నో 10 మిషన్లు 10 మంది లేడీస్. ఉమ్, చాలా గ్రాండ్‌గా చేశాను. ఉమ్, వర్కౌట్ అవ్వలే. దాని మీద కూడా లాస్ అయిపోయాను. ఓకే. మళ్ళీ అదే స్థితికి మళ్ళీ కృష్ణనగర్ వచ్చా, అక్కడ వదిలేసి. కృష్ణనగర్ వచ్చి మూవీ కార్డ్ తీసుకొని ఇంకా సినిమాలోకెళ్ళా. ఉమ్, ఇంకా అలా నడుస్తూ రీసెంట్‌గా నాకు అంటే 15 సంవత్సరాల కిందటే నాకు మేకప్ మధు గారని నా ఉమ్, బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఓకే. ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా మేడంకి వస్తావంటే ఆయన ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆయనది కూడా ఆయన నాకు భిక్ష పెట్టినట్లే. మధు ఎవరు? గారు. మధు గారు. ఉమ్, అంటే మేడంకి ఇప్పుడు ఆయనకి ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్, కస్టమర్. ప్రత్యేకించి నాకే ఫోన్ చేశాడంటే అది అదృష్టమే కదా! ఉమ్. ఆయనకి కూడా నేను రుణపడి ఉండాలి. ఎక్కడ బొబ్బిలి, ఎక్కడ హైదరాబాద్. ఎక్కడది హైదరాబాద్ లో కూడా ఒకటి మొత్తం కష్టాలే అనిపించాం. మొత్తానికైతే మీరు బస్ స్టాప్ లో పడుకునే మీరు ఎదురుగా మయూరి కనిపించేసరికి ఉమ్. అక్కడికి మీ అంతటి మీరే అప్రోచ్ నేనే అయ్యి, వెళ్ళా. ఆఫ్ కోర్స్ మీ విజయానికి అయితే మీరే కారణం డెఫినెట్ గా. అంతేనండి. సో ఫైనల్ గా బాగుంది సార్. కానీ విజయనగరం నుంచి వచ్చిన తర్వాత అలా బస్ స్టాప్ లో పడుకున్న రోజుల్లో ఫుడ్ ఎలా మరి? ఇంకెలాగంటే ఒక్కొక్కసారి ఇంకా 2 డేస్ అయిందండి, తిండి కూడా లేదు. అమ్మో. 2 డేస్ మంచినీళ్ళు తాగడం అంతే. ఉమ్, మనకేంటంటే ఇంకో నెక్స్ట్ ఏంటే ఎక్కువ అక్కడ హిందీ వాళ్ళే ఉండేవారు.
నాకు హిందీ కూడా వచ్చేది కాదు. ఎన్ని ఇంకా ఇయర్స్ నాకాడ అప్రాక్సిమేట్ గా? ఇది 20 years కిందటదండి ఇది. ఓకే. 20 years కిందటది. అప్పుడు ఈ మెట్రోలు, ఈ రోడ్లు, అవి ఫ్లైఓవర్స్ ఏం లేవు. ఇలా ఇది ఆ లైఫ్ స్టైల్ దగ్గర ఆ ఫ్లైఓవర్ ఒకటి ఉండేది అంతే. అవును, లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్. ఉమ్. ఇప్పుడు అంతా ఆ ఏరియా అంతా ఇప్పుడు కంప్లీట్ గా అబ్బో మారిపోయింది. అసలు నేనేనా ఇక్కడ బస్ స్టాప్ ఉండేది అదైతే చూసుకుంటాను నేను. పెట్రోల్ బంక్ ఉండేది, పెట్రోల్ బంక్ కూడా లేదు, ఇప్పుడు ఒక కొత్త పెట్టారు. అవునా? ఓకే. ఉమ్. ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు ఆ లైఫ్ ని ఒకసారి ఫీలింగ్ రిమైండ్ చేసుకుంటారా సార్? నేను అప్పుడు నా కంపల్సరీగా, లైఫ్ ఇలా ఎందుకంటే ఉండేది. ఇక్కడికి ఎందుకంటే గతం ఎప్పుడు మర్చిపోకూడదండి. ఉమ్, గతం ఎప్పుడు మర్చిపోకూడదు. అది గుర్తు తెచ్చుకుంటూ మనం ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడుకుంటే అది మనకి చాలా వేరుగా ఉంటది. ఇప్పుడు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కాస్ట్లీ కార్లలో తిరుగుతున్నారు. ఉమ్. లైక్ అంటే అవి కంపెనీ అవనివ్వండి, ఇంకోటి ఏదో అవనివ్వండి, నిజంగా కాస్ట్లీ వాళ్ళలోనే ఈ తిరుగుతున్నారు కదా. షూటింగ్ సీరియల్ చేస్తే ప్రొడక్షన్ వ్యాన్లు ఎక్కి ఉమ్, ఆ సౌండ్ కి అమ్మో చాలా. యా, మీకు తెలుసు కదా సీరియల్ బళ్ళు ఎలా ఉంటాయో. నాకు తెలుసు. ప్రొడక్షన్ వెహికల్స్ ఎప్పుడైనా కానీ డిఫరెంట్ గానే దాంట్లో ఉంటాయి కదా. సెట్, ఉమ్, మేకప్, ప్రొడక్షన్, కాస్ట్యూమ్, ఎడిటర్స్ మొత్తం అదిట్లో తోసేవారు. పందులు తోసినట్లు తోసేయటం ఇంకా. నిల్చోవడం, లేకపోతే ఎక్కడ దొరికితే అక్కడ కూర్చోవడం అంతే. ఎస్. అలాంటి మీరు ఇప్పుడు ఏసీ కార్లలో, అది కూడా కాస్ట్లీ కార్లలో ఉమ్. తిరుగుతున్నారు. కాలం చూసారు ఎంత బలమైందో. అప్పుడు అలా ఉన్న మిమ్మల్ని ఇప్పుడు ఇలా మార్చేసింది. అంతే. మొత్తానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు లైఫ్ ఏదైతే జీవిస్తున్నారో అది ఎక్స్పెన్సివ్ లైఫే అనుకోవచ్చు కదా. కావాల్సిన నిజంగా ఫుడ్. నిజంగా నేను హార్ట్ఫుల్ గా అంటే మేడం గారి దగ్గరికి వెళ్ళాక నాకు ఇది ఈ రెస్పెక్ట్ అంతా దొరికింది అనుకోవచ్చా? అంతే. ఎలా అసలు సుమా గారితో అసలు ఎలా ఈ అనుబంధం ఎలా స్టార్ట్ అయింది? అది ఏమండి సడన్ గా ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయాను. ఫస్ట్ లో మేడంకి నా పని నచ్చేది కాదు. ఎవరు కాల్ చేశారు ఫస్ట్ మీకు? అంటే మా- మీరు ఏం చేస్తుండేవారు మేడం దగ్గరికి వెళ్లే ముందు? నేను అప్పటికి స్టిచ్చింగ్ చేసుకుంటున్నా. ఇంకా అప్పట్లో సీరియల్స్ తో వీటితో సంబంధం లేకుండా. ఇంకా సీరియల్స్ మొత్తం వదిలేస్తాను. ఇంకా నా సీరియల్ లాస్ట్ సీరియల్ హిట్లర్ గారి పిల్లమండి. హిట్లర్ గారు పెళ్ళం. ఓకే. నిరుపం గారు దాని ఎస్, ప్రొడ్యూసర్. తెలుసు. అదే నా లాస్ట్ సీరియల్. మానేశాను, ఇంకా సీరియల్స్ జోలు పోలేదు, ఇంకా లేదు. ఇద్దరు అమ్మాయిలు, నా కోళ్ళ బంగారం, ప్రేమ, హిట్లర్, మొత్తం 4 సీరియల్ నేను ఓన్గా చేశాను. ఓకే. అది ఇద్దరు అమ్మాయిలేమో సుహాసిని గారు ప్రొడ్యూసర్, అదే శ్రీనివాస్ రెడ్డి గారు, అదే చంటిగాడు మూవీలో హీరోయిన్ ఉంది కదా ఎస్, సుహాసిని గారు. ఆవిడ. వాళ్ళ 3 సీరియల్. ఇంకా ఆవిడకి ఒక 8 సంవత్సరాలు చేశా, 7 సంవత్సరాలు చేశా పర్సనల్గా. ఎవరికి? సుహాసిని గారికి. ఓకే. ఇంకా అక్కడి నుంచి కూడా బయటకు వచ్చి ఆవిడ కూడా చాలా మంచి పర్సన్, చాలా సాఫ్ట్ మంచి క్యాండిడేట్. మంచి ఆవిడ. ఆ ఫ్యామిలీ కూడా మంచిదే, చాలా మంచిది. నెల్లూరు వాళ్ళు. రెడ్డిస్. యా. ఓకే. సో మీరు నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మేడం దగ్గరికి, మీకు సుమా గారి దగ్గరికి మిమ్మల్ని పిలిచినప్పుడు ఫస్ట్ ఏమని, అంటే కాస్ట్యూమర్ గానే పిలిచారా మిమ్మల్ని? కాస్ట్యూమర్ గానే, ఓకే. పర్సనల్ కాస్ట్యూమర్. ఫస్ట్ వాళ్ళకి చేసేవాళ్ళు ఎవరో నేను దీన్ని అడగలేదు. ఇంక సర్లే వచ్చిన అవకాశం ఎందుకు వినియోగించుకుందాం అనేసి ఒక 3-4 days నచ్చలే నా పని మేడంకి. ఎందుకంటే తను అప్పట్లా కాదు కదా, తనకి ఏం కావాలి, టైంకి ఏం పెట్టాలి. ఇప్పుడు డ్రెస్ పెట్టేటప్పుడు చెప్పులు ఉండాలి, జ్యువెలరీ ఉండాలి, అన్నీ ఉండాలి. అది నేను పెట్టేవాడిని కాదు. ఓన్లీ రెడీ చేసి హ్యాంగర్కి వేసి పెట్టేసేవాడిని. పిన్స్ కూడా ఉండాలి, పిన్స్ అటువంటివి. ఇట్లాంటివి ఇది తనకి. తర్వాత అడిగా ఏంటంటే ఇది ఇక్కడ ఉండాలి, ఏది చేస్తే దాన్ని తగిన సంబంధం అక్కడ ఉండాలి అని చెప్పేస్తే ఇంకా అక్కడి నుంచి 4వ రోజు నుంచి ఫాలోఅప్ చేసి ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ రీల్ ఏంటంటే అది ఇదే నిద్రపోయే రీలే. ఓకే. ఏది మీరు పడుకుంటే హ్యాపీ బర్త్డే టు యు, అది మీరు జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి? అది 20 days కి. 20 days కి. ఓకే. అది ఏంటంటే ఆ రోజు 4 అయింది మేము ఫుడ్ తినేసరికి. ఇంకా బాగా కోమా అయిపోయాం. అవునా? ఫుల్ అసలు. అంటే నా మేడం తినేదే 3 o'clock తిన్నారు. మేము మేడం రెడీ చేసుకున్నాక ఎంత 4 గంటలు తిన్నాం. ఇంక తినేసి కొంచెం రిలాక్స్ అవుతుంది, ఇలా పడుకుంది అంతే. కోమా ఆవిడ వచ్చి ఇంకా ఏమైతుంది నాకే. మీ ఫస్ట్ రీలే హ్యాపీ బర్త్డే రీల్ చేశారు. ఆ రీల్ తో మీ బర్త్డే నిజంగానే ఫేమస్ అయింది. బర్త్ అనేది మేబీ అలా స్టార్ట్ అయింది ఏమోనండి లైఫ్ లో, ఒక మలుపు అనేది సుమా గారు అలా చేసిన. అలాగా నాకు అనిపించింది. అబ్బా మేడమే చెప్తుంటారు, మా రమేష్ గారికి 49 millions వెళ్ళిపోయారు. మా రమేష్ గారు 49 millions వెళ్ళిందంట ఓన్లీ హ్యాపీ బర్త్డే.
అవునా? ఓకే. కానీ సార్ ఇప్పుడు మీరు జనరల్‌గా మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 4 డేస్ ఆవిడకి మీ వర్క్ నచ్చలేదని చెప్పారు కదా! మేడం చెప్పారా డైరెక్ట్‌గానే రమేష్ గారు ఇలా కాదు అని ఏమన్నా సాఫ్ట్‌గా చెప్పారా? లేకపోతే కొంచెం సీరియస్ అలాగే నాతోటి ఏం చెప్పలేదు. ఇప్పుడు మేకప్ మధు గారు నన్ను చేర్పించారు కదా! ఆ! ఆయనతో మామూలుగా ఆయన చెప్పాడు. రమేష్ ఏంటి అని. ఏంటి నాకు ఒక్కసారి ఎట్లా ఏంటనేది నాకు చెప్తే దాన్ని బట్టి నేను చూసుకుంటాను. హ్మ్. నువ్వు ఏం చేస్తున్నావో దాని కాస్ట్యూము, చెప్పులు, దాని తాలూకు జ్యువెలరీ, హ్మ్. పిన్స్ ఇవన్నీ ఎక్కడ చేంజ్ చేసుకుంటారో అక్కడ నువ్వు పెట్టేటట్టు ఫిట్టింగ్ హ్మ్. మెయిన్ ఫిట్టింగ్ కూడా ఫస్ట్‌లో ఇవ్వలేదు నేను. అంటే నాకేంటంటే కొంతమంది లేడీస్‌కి మెజర్‌మెంట్ చేస్తే కొంచెం వాళ్ళకి ఎంత గిల్టీ ఫీల్ అవుతుంటారు. హ్మ్. అది కూడా నాకు నచ్చదనమాట. ఫ్రీగా ఉండిపోవాలి. హ్మ్. మేడం అలా కాదు. ఇస్తారు. ఇచ్చిన వెంటనే ఏదో టెన్షన్‌కి మర్చిపోయా. హ్మ్. ఫిట్టింగ్ అవ్వలే. హ్మ్. లూజ్ వచ్చేసింది. అయ్యో! మళ్ళీ అబ్బా! ఏంటి ఇలాగవుతుంది. అంతే. ఆ 4 డేస్ నుంచి ఆ నాలుగో రోజు నుంచి ఇంకా మేడం చేస్తాం కాబట్టి మేడంకే మనం వేరే టెన్షన్‌లు ఎందుకు మనకనేసి తీసేసా. హ్మ్. అంతే. ఇంకా ఫోకస్ అక్కడ అంతా ఇక్కడే చేయాలి అని ఇక్కడ చెప్పేసి. మేడం పని చేసేటప్పుడు రెండోది ఎందుకు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆవిడ హ్యాపీగా ఉంటే కదా మాకు కూడా హ్యాపీగా ఉంటది. ఇప్పుడు వర్క్ పర్సనల్ పెట్టుకునేటప్పుడు తను సఫర్ అయ్యి మనం మాకు ఇబ్బందిగా ఉంటది కదా! హ్మ్. దేనికి పెట్టుకున్న పర్సనల్‌గా మమ్మల్ని బాగా చూసుకుంటేనే కదా! యెస్. అది నేను ఆలోచించుకొని ఇంక మేడంకి ఇప్పుడు జనరల్‌గా సుమా గారి గురించి మా అందరికీ తెలుసు. షీ ఈస్ ఎ వెరీ ప్రొఫెషనల్ యాంకర్ అండ్ ఆర్టిస్ట్. అన్ని రకాలుగా సుమా గారు మేబీ షీ ఈస్ మల్టీ టాలెంటెడ్. ఆవిడ గురించి ఇది, అది అని మనం చెప్పలేం ఏది. ఏదైనా ఒకటి అని చెప్పేసి. బట్ సుమా గారు అసలు స్టాఫ్‌తో ఎలా ఉంటారో మాకు తెలీదు. అంటే మేము రీల్స్‌లో చూసినంత వరకు ఆవిడ స్టాఫ్‌ని కూడా చాలా ఫ్యామిలీ ఫ్రీగా లానే ఉంటారండి. చూసుకుంటారు. చాలా ఫ్రీ. ఓకే. హ్మ్. ఫ్రీ. ఎవరి పని వాళ్ళు నీట్‌గా చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు నా పనిలో వేరే వాళ్ళొచ్చి చెయ్యెడితే మళ్ళీ ఆళ్ళ పనిలో ఎళ్లి చెయ్యెడితే అలా గూడా మేడం ఒప్పుకోరు. నీ పని నువ్వు చేసుకోవాలి. తన పని తను చేసుకుంటారు. హ్మ్. ఒకళ్ళ దీంట్లో ఒకళ్ళు వేలెట్టుకొని దాన్ని ఖరాబ్ చేసుకోకండి అన్నట్లు ఎవరికైనా మనిషి ఎదగడానికే చెప్తారు మేడం. హ్మ్. హ్మ్. చాలా ఇదండి నాకు. నిజం చెప్తున్నా నాకు ఆవిడ దగ్గరికెళ్ళిన కాంచి వర్క్ ఇంకా డెవలప్‌మెంట్ చేసుకుందాం హ్మ్. అనే ఫీలింగ్ వచ్చేస్తుంటది ఆవిడ దగ్గరికెళ్ళింటే ఇప్పుడు. సో, లైక్ అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీకొచ్చిన చేంజెస్ ఏంటి? లైక్ అంటే ఇప్పుడు ఈ డాన్స్‌లు వేయడం ఇవన్నీ మీరు ఇంతకుముందు ఎప్పుడు చేసుండరు కదా! సో, ఈ రీల్స్‌లో ఫస్ట్ మీతో డాన్స్ ఎప్పుడు వేయించారు మేడము? ఈ హ్యాపీ బర్త్‌డే తర్వాత మళ్ళీ విల్లాలో హ్మ్. అదేదో విజయ్ దళపతి తన్నన్న తన్నన్న అన్నద అది ఆ సాంగ్ ఒకటి చేసాం. 'అత్తిందోం తంది' ఆహా! అదా? అది మొన్నటిదది. ఓకే. విల్లాలో చేసాం. అంటే అప్పుడు మేకప్ మ్యాన్ వేరే ఇమ్రాన్ అనేసి ఇంగ ఆ స్టెప్‌తో అది చేసాం. ఓకే. అక్కడ ఆ డాన్స్ నచ్చింది మేడంకి. హ్మ్. ఇలాగని హ్మ్. ఓకే. అంటే ఐరన్ బాక్స్ గిఫ్ట్‌గా ఇస్తారనమాట బావుందనేసి. ఓకే. ఓకే. అది చూసుంటారు మీరు. చూసాను. మాక్సిమం అన్నీ చూసాను. బట్ మీరు చాలా ఎక్కువ రీల్స్ చేయడం వల్ల కొన్ని రీల్స్ గుర్తున్నాయి. కొన్ని రీల్స్ మర్చిపోయాను. హ్మ్. కాదు అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా? అమ్మో! ఇదంతా ఇన్‌స్టా‌లో పెడుతున్నారు. ఈ అది ఫస్ట్‌లో నాకేమనిపియలే. ఆ! తర్వాత చూస్తే ఇట్లా మళ్ళీ నా ఫోన్ చూసి అమ్మో! నేనొచ్చేసానేంటి నాకు అని. ఇన్‌స్టా ఉందని కూడా నాకు తెలీదండి. కానీ మీ ఫ్లోయే వేరండి. హ్మ్. జనరల్‌గా ఏంటంటే, మేము మామూలుగా ఏదైనా ఒక చిన్న బిట్ ఏదైనా చేస్తుంటే డాన్స్ లాంటివి, అమ్మో! ఎవరైనా చూస్తారేమో అని చెప్పి భయమేస్తది. కానీ మీరు, సుమా గారు, మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీరందరూ చేస్తుంటే, పాపం వాళ్ళేదో 2 స్టెప్పులేసి ఆపేసేస్తారు. మీరు మాత్రం నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు మీ ఫ్లోలో మీరు వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే నాకు రాదు. ఆ మ్యూజిక్ వచ్చిందంటే నాకు ఆగదు. ఓకే. అంటే మొత్తం మ్యూజిక్ మీద ఉంటాననమాట. ఆ! వాళ్ళు చేస్తున్నారో లేదో నేను చూడను. నేను చేసుకుంటూ పోతా. హ్మ్. ఇంక చూసేసరికి నన్ను చూస్తారాళ్ళు. అమ్మ! ఇరికించేసారు అన్నట్లు ఉంటాను నేను. కానీ బావుంటదండి. లైక్ అంటే మీరు థాంక్స్ అండి. కింద చూసారా? అంటే మీ ఫాలోవర్స్ చాలా మందున్నారు. ఒకటి స్పెట్స్ అంకుల్ సూపర్. స్పెట్స్ అంకుల్ సూపర్. స్పెట్స్ అంకుల్ నెవర్ డిసప్పాయింటెడ్ అస్ అని అట్లా. చెప్పేసి కొంతమంది పెడతారు. ఐయామ్ జస్ట్ వాచింగ్ ఫర్ స్పెట్స్ అంకుల్ అని పెడతారు. లేకపోతే మీరేదైతే షర్ట్ వేసుకుంటారో ఆ షర్ట్ కలర్ పెట్టి కలర్ చెప్తారు. దట్ బ్లూ కలర్ బ్లూ షర్ట్ కలర్‌గా నెవర్ డిసప్పాయింటెడ్ అని వైట్ పెడతారు. స్పెట్స్ అంకుల్, ఆ! వైట్ స్పెట్స్ అంకుల్ ఇవన్నీ చెప్తుంటారు. మీకోసం చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు వీడియోస్. నిజంగా ఇంతమంది ఆదరిస్తున్నట్టు నాకు చాలా అంతా మా మేడం దయ. అంతే. యాక్చువల్‌గా నాట్ ఓన్లీ అంటే వేరే వ్యూయర్స్ అని కాదండి. కొంతమంది సెలబ్రిటీస్ గూడా మేడమ్‌ని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు కదా! పక్కా.
ఈవెన్ హీరోస్ కూడా మీరు ఒకసారి నేను కెమెరా ముందైతే చెప్పను కానీ కొంతమంది హీరోస్ కూడా మీ గురించి కామెంట్స్ పెడుతూ ఉంటారు. కింద కామెంట్స్ లో నేను ఒక రోజు చూసి షాక్ అయ్యాను. ఏంటి వీళ్ళు కూడా చూస్తున్నారా అని చెప్పేసి. అంటే ఆ హీరోస్ కూడా మీ గురించి పెట్టడం, దట్ గాయ్ చాలా బాగా చేశారు అది ఇది అని చెప్పేసి పెట్టడం. నేను చూసి అబ్బా అసలు హీరోస్ కూడా ఏ రేంజ్ లో మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని, మామూలు వైరల్ అవ్వలేదు మీరు అనుకున్నాను. బట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకొని ఇలానే మీ స్టాఫ్ లోనే ఒకరికి నేను అంటే లైక్ ఈటీవీ వాళ్ళకి ఒకరికి మెసేజ్ చేశాను అనమాట. హూ ఇస్ హీ, ఐ నీడ్ హిస్ నంబర్ అని చెప్పేసి. అంటే నాకు వెంటనే నంబర్ వచ్చింది. మేడం పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అని చెప్పేసి పెట్టారు. పెడితే పెడితే ఓకే అని చెప్పేసి ఇంకా అప్పుడు వెంటనే మీకు అదే రోజు కాల్ చేయడం, మీరు నేనేం ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి నాకు అదే ఇంటర్వ్యూ ఇప్పుడు ఏమంటారు. ఫైనల్ గా ఒక 4-5 days బ్యాక్ అనుకుంటా మనం మాట్లాడుకుంది. బట్ పాపం త్వరగానే కన్విన్స్ అయ్యి వచ్చేసారు. త్వరగానే కన్విన్స్ అయ్యారు. మేడం అడిగితే బాగుంటది కదా, ఎందుకంటే ఇప్పుడు తన వల్ల నేను ఇంటర్వ్యూకి వచ్చానంటే అదంతా మేడం దగ్గర కదా. చెప్పారా సుమా గారికి ఇలా నన్ను ఇంటర్వ్యూ అడుగుతున్నారు అంటే ఆనందపడ్డారు. అవునా? అబ్బా మా రమేష్ గారికి ఇంటర్వ్యూ కూడా వచ్చింది అనేసి. అమ్మ వెళ్ళొచ్చు అంటే వెళ్ళు, చక్కగా మంచిగా టెన్షన్ పడకుండా మాట్లాడు అని చెప్పారు. ఓకే ఓకే. అండ్ జనరల్గా ఏంటంటే ఒక బాస్ అనేసరికి ఆవిడకున్న ప్రెషర్స్లో లైక్ ఇప్పుడు సుమా గారు నంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో సుమా గారు లేకుండా మాక్సిమం జరగవు ఏదైనా కానీ. వితౌట్ సుమా గారు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము కొన్ని ఫంక్షన్స్ని. ఏదైనా అఫీషియల్గా ఏదైనా జరగాలి అంటే ఆవిడ ఉండాలి. బట్ ప్రతి ఫంక్షన్లో మాక్సిమం మీరు అందరూ వెళ్తూ ఉంటారు కదా ఆవిడతో పాటు. అంటే లోకల్గా జరిగే అన్నిటి అవుట్డోర్ ఏమైనా ఉంటే నన్ను పిలవరు, ఎందుకంటే డ్రెస్ ఒకటే కదా. నేను ప్యాక్ చేసి పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు మణికంఠ తమ్ముడే మంచోడు, ఆయనకి ఇచ్చి చెప్పేసి పంపిస్తుంటారు. ఓకే. సో మొత్తానికి ఏంటంటే లైక్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఈవెంట్లో మీరు ఉంటారు కాబట్టి మేడంతో పాటు మోస్ట్లీ పీపుల్ అందరూ కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు అనుకుంటా మేడంతో. నిజంగా అండి, ఇది మట్టుగా బ్యాక్ సైడ్ వెళ్తాను కదా, అది మేడంతో డ్యాన్స్ చేస్తున్నా ఇట్లా సార్ అనేసి చేతులు ఎప్పుడు. నేను ఒక్కోసారి ఇలా తిరిగి చూస్తే ఎవరిని పిలుస్తాను అనేసి నన్ను నాకు తెలియదు. అంటే ఆ తనతో అదే మేడంతో నేను ట్రావెల్ చేయబట్టే కదా గుర్తింపు అదంతా నాకు వచ్చింది. అదే నార్మల్ గా ఇప్పుడు ఏది షూటింగ్ చేసుకుని ఏదో గుర్తుంటే నన్ను ఎవరు గుర్తుపెడతారు, ఎవరు గుర్తుపెట్టరు. మీ డాన్స్ గురించి అసలు పర్సనల్ గా అంటే మేము ఎవరైనా చూడని టైంలో లైక్ మీరు మేడంతో పర్సనల్ గా స్టాఫ్ అందరు ఉన్న టైంలో మేడం అసలు మీ డాన్స్ గురించి ఏం చెప్తారు మీకు? అప్పుడు మేము డిస్కస్ చేయరా? ఓకే. అసలు ఈ రోజు చేసామంటే ఇంకా దాన్ని నేను మర్చిపోతా, ఇంకా వర్క్ లో పడి నేను ఇంకా టోటల్ మర్చిపోతుంటా. ఇక వచ్చి మా ఫ్రెండ్స్ అందరు వచ్చి నీ వీడియో వచ్చేసింది మేడం, రిలీజ్ చేస్తారు, సూపర్ అనేసి పెడుతుంటారు. యాక్చువల్ గా నాకు బాగా గుర్తు ఏంటంటే ఈటీవీలో ఒక ఈవెంట్ జరిగింది. అందులో సుమా గారి పర్సనల్ లైఫ్ స్కిట్ ఒకటి ఫన్నీగా చేసి చమ్మక్ చంద్ర గారు ఇమాన్యుయల్ వీళ్ళు చేశారు. అయితే లాస్ట్ లో ఆ స్కిట్ లో కూడా మేడం ది అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ అని చెప్పేసి ఒక స్కిట్ చేశారు. వాళ్ళు ఉన్నారా చేస్తే సుమా గారు ఏం చేశారు, నిజంగానే మా బ్యాచ్ లో ఒక వండర్ఫుల్ డాన్సర్ ఉన్నారు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి ఆవిడ కిందకి వచ్చి మిమ్మల్ని తీసుకొని పైకి వచ్చి మళ్ళీ మీతో లింగిడి లింగిడి సాంగ్ కి డాన్స్ చేశారు. ఆది గారు మొత్తం చమ్మక్ చంద్ర మొత్తం అందరూ ఉన్నారు పైన స్టేజ్. శ్రీముఖి గారు హోస్ట్ చేశారు. కాదు రమేష్ గారు, అసలు నిజంగా ఈ రికగ్నైజేషన్స్ అన్ని అంటే మీరు ఒక కాస్ట్యూమర్, జనరల్ గా ఏంటంటే ఆఫ్ స్క్రీన్ మీరు ఉంటారు ఎక్కడో, అలాంటి మిమ్మల్ని తీసుకొచ్చి ఆన్ స్క్రీన్ లో కూర్చోబెట్టేసేసి అన్ని చోట్ల ఇటు ఇన్స్టా వైజ్ గా మీరు వైరల్ అయ్యి ఫాలోవర్స్ తెచ్చుకొని అటు ప్రోగ్రామ్స్ కి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మేడం పర్సనల్ గా మా రమేష్ గారు అని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మీ లోపల ఫీలింగ్ ఎలా ఉంటుంది రమేష్ గారు అసలు? అంటే ప్రపంచంలో మేబీ వరల్డ్ వైడ్ గా కూడా సుమా గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్ బేస్ బీభత్సంగా ఉన్న వన్ అండ్ ఓన్లీ యాంకర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే డెఫినెట్ గా సుమా గారు అనే చెప్పాలి. అలాంటి సుమా గారు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లైక్ చేసే సుమా గారు ప్రత్యేకంగా మీ గురించి చెప్పి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం అక్కడ అంటే అసలు మీకు ఎలా అనిపిస్తుంటది? చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా ఆనందం. అంటే నేను లక్ అనుకుంటా, అంటే మేడం దగ్గర వర్క్ చేయడం నా లక్ అనుకుంటాను. ఓకే, అది మట్టి నిజం. ఎన్ని ఇయర్స్ సార్? ఆల్మోస్ట్ 2 years అవుతుందా మేడం దగ్గర? 2 years. ఇప్పటికి ఇది 3 months, 2 years దాటి
2 ఇయర్స్ దాటి 3 మంత్స్. ఉమ్. అబ్బా! పర్ఫెక్ట్‌గా గుర్తుపెట్టుకున్నారు నెలలతో సహా మీరు. అదే. బిఫోర్ ఈ 2 ఇయర్స్ బిఫోర్ మీరు హైదరాబాద్ వచ్చి అప్పటికి 18 ఇయర్స్ అవుతుంది. ఉమ్. సో, ఈ 18 ఇయర్స్‌లో పడిన కష్టం అంతా కూడా ఈ 2 ఇయర్స్‌లో మీకు పెద్దగా లేదు అని చెప్పుకోవచ్చా? నిజంగా హ్మ్. ప్రశాంతంగా ఉన్నానండి. హెల్త్ పరంగా గాని మేడం దగ్గరికి వెళ్ళాక మొత్తం. హ్మ్. లేకపోతే అప్పట్లో తలనొప్పి, మైగ్రేని లేకపోతే ఈ టెన్షన్స్‌కి హ్మ్. ఏంటంటే ఇప్పుడు మనం మామూలు మూవీ షూటింగ్‌కి వెళ్తే మార్నింగ్ 4 గంటలకి లేసిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలవదు. హ్మ్. నైట్ 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు. మళ్ళీ 4 గంటలల్లో ఇట్లా ఉండేది వర్క్. కానీ ఎప్పుడు అనిపించలేదా రమేష్ గారు మీకు? అంటే బస్ స్టాప్‌లో పడుకున్న రోజుల్లో గాని, లేకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ వర్క్ నచ్చట్లేదు అని ఆర్టిస్టులు కంప్లెయింట్ చేసినప్పుడు, ఎందుకొచ్చిందిలే మనం మళ్ళీ బొబ్బిలెళ్ళిపోదాము. మనం అక్కడ అదొకసారి ఎక్కడంటే 'అగ్నిగుండం' సీరియల్ అనిపించిందండి ఆ హ్మ్. విషయం. ఎందుకు అమ్మ నాన్న తిట్టుకొని వచ్చి గింజవాడికి ఎక్కడే తాగేవాళ్ళం కదా! అవసరం మనకి. ఎందుకంటే డే అండ్ నైట్లు చేసామండి సీరియల్స్. హ్మ్. ఈరోజు స్టూడియోకి వెళ్ళామంటే మళ్ళీ పొద్దున్న వస్తామా రామా అట్లా ఉండి అట్లా చేసేవాడిని. హ్మ్. కంటిన్యూగా మిషన్ కుడుతూనే ఎట్లా ఉంటదంటే ఆ ఫుడ్ కూడా తినే ఫుడ్ కూడా అది షూటింగ్ ఫుడ్‌లో ఎలా ఉంటదో తెలుసు కదండీ! హ్మ్. అంతా అవును. పడేది కాదు. జ్వరం వచ్చేసేది. ఆ జ్వరం వచ్చేటప్పుడు కూడా టాబ్లెట్‌లేసుకొని కొట్టుకునేవాడిని. హ్మ్. అప్పుడెంత 150 ఇచ్చేవారండి అప్పట్లో. పర్ డేనా? పర్ డే 150 ఓకే. అలాగెళ్ళిపోయేది. పర్ డే 150 భోజనం అదంతా వాళ్ళే పెడతారు. ప్రొడక్షన్ అక్కడ. ఓకే. కానీ రూ. 150 అంటే 150 చాలా అక్కడి నుంచి తక్కువ. చేసుకుంటూ వచ్చానండి. హ్మ్. అయినా అంతే. సో, ఇప్పుడు ఫైనాన్షియల్‌గా పర్ డే మీ వర్క్‌కి తగ్గ అమౌంట్ వస్తుందా సార్ మరి? పర్లే. హ్మ్. మేడం దగ్గరికెళ్ళిన కాడ నుంచి. ఓకే. సో, నెక్స్ట్ లైక్ అంటే ఇలా మీరు కష్టపడి ఇలా పైకొచ్చిన తర్వాత మళ్ళీ బొబ్బిలి వెళ్ళడం ఇప్పుడంటే ఇంత ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో లేదు ఊరే కదండీ. సొంతూరే. బొబ్బిలి వెళ్తుంటారా? బొబ్బిలి పండగకెళ్తుంటాం. వెళ్ళినప్పుడు ఎవరైనా మీ డాన్స్ గురించి అంటే ఇప్పటికైతే వాళ్ళు ఎవరు నన్ను అడగలే. హ్మ్. ఈ సంవత్సరం 2025లో అడుగుతారేమో ఇంకా. ఓకే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఇయర్ స్టార్టింగ్‌కే మీరు ఫేమస్ అయ్యారు కదా! ఇన్‌స్టా రీల్స్‌లో. అదే నాకు అర్థం కాలేదు. ఊరెళ్ళేటప్పుడు కామన్‌గానే ఉంటాను నేను. హ్మ్. వాళ్ళు కూడా "రమేష్ వచ్చావా? బాగున్నావా?" కొంచెం ప్రేమ ఎక్కువండి నేనంటే జనాలకి. హ్మ్. అంటే అందరితో నేను మంచిగానే ఉంటా. వాళ్ళకి ఏం కావాలన్నా నేను ముందు. మనిషి అంటేనే మనకి చాలా ముఖ్యంగా చూసుకుంటాను నేను. హ్మ్. వాల్యుబుల్ ఇస్తా మనిషికి. ఆప్యాయంగా పలకరించడం. ఆప్యాయంగా ఎందుకంటే తనకేమైనా కష్టం ఉంటే అరే అన్నట్లు ఫీల్ అయ్యి నాకు అది ఉంటే ఇస్తుంటా. అండ్ మీ గురించి ఆల్రెడీ మేము అర్థం చేసుకున్నాం రమేష్ గారు. పాపం థ్యాంక్ యూ. 4 రోజుల పరిచయంతోనే ఫోను చేయగానే థ్యాంక్స్ చాలా అండి. వెంటనే నిజంగా. రిసీవ్ చేసుకోవడం. మళ్ళీ మీరెప్పుడైనా రిసీవ్ చేసుకోకపోయినా కానీ ప్రత్యేకంగా అది నైట్ అయినా ఫోను చేసి మేడం ఏమనుకోవద్దు. మేడంతో ఉన్నాను. నేను మీకు మళ్ళీ కాల్ అవును. చేస్తానని చెప్పి ఒక్కోసారి అంటే రెస్పాండ్ అవ్వడం. మీరెక్కడ ఫీల్ అయ్యారు నేను ఎత్తకపోయేసరికి అని అయ్యో! అలా ఏం లేదండి. సేమ్ ప్రొఫెషనల్‌లో సేమ్ అంటే ప్రొఫెషన్స్‌లోనే నేను ఉన్నాం కదా! ఒక్కోసారి సైలెంట్‌లో పెట్టేసుకుంటాం. యెస్. యెస్. అంటే యెస్. ఇప్పుడు ఇలా లైవ్ జరిగేటప్పుడు లోపల హ్మ్. ఈ ఫ్రీ రిలీజ్‌లు ఇంటర్వ్యూలు ఉంటాయి కదా! యెస్. యెస్. పక్కనే ఉంటామనమాట. మేడంకి ఏమైనా మంచినీళ్ళు ఇవ్వాలన్నా హ్మ్. వచ్చి అందుకే సైలెంట్‌లో పెట్టుకుంటాం అనమాట ఇంక మాటలు. ఓకే. బయటకొచ్చాక చూసుకున్నా అయ్యో! శ్వేత గారు ఎన్ని సార్లు చేశారు పాపం. ఓకే. అండ్ రాజీవ్ గారు ఎలా ఉంటారు మీతో? ఆ! మంచిగానే ఉంటారు. హ్మ్. టోటల్ మంచే అండి. హ్మ్. టోటల్. అంటే నాకు తగ్గ నా మెంటాలిటీ తగ్గ ఫ్యామిలీ. మొత్తానికి మీరు పడిన కష్టానికి దేవుడు ఇన్ని రోజులకి మీకొక మంచి హ్మ్. అవకాశం కల్పించాడు అనుకోవచ్చా? నిజంగా. ఈ ఫ్యామిలీతో మీరు అసోసియేట్ అవ్వడం. అండ్ సూపర్ అసలు. పిల్లలు కూడా మేబీ మీరు లేచిన దగ్గర నుంచి వాళ్ళ విల్లాలోనే ఉంటారు కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మీకు బాగా అలవాటనుకుంటా. రోషన్ నిజంగా. కానివ్వండి, మనశ్విని కానివ్వండి అందరూ కూడా. మామూలుగా అబ్బాయి గాని, పాప గాని ఇంకా పర్సనల్‌వి మనకేం ఇప్పుడు వెళ్ళామా నేను మేడంకి పని చేసుకొని వచ్చేసాను అంతే. ఓకే. ఓకే. సార్ ఏమైనా కనిపిస్తే గుడ్ మార్నింగ్ చెప్తాను. గుడ్ మార్నింగ్ రమేష్ గారు అంటారు అంతే. హ్మ్. హ్మ్. ఎందుకంటే పెద్దగా ఎవరు కనపడరు. కానీ వీళ్ళ దగ్గర అసలు నిజంగా సార్ అంటే నార్మల్‌గా ఒక వర్కర్‌ని చూసుకున్నట్లు ఎవరు చూసుకోరనుకుంటా కదా! ఒక అది మేడం దగ్గర అదొకటుంది. అంటే వర్కర్స్ అన్నట్లు చూడరనమాట. హ్మ్. స్టాఫ్‌ని పర్సనల్‌గానే చూసుకుంటారు. ఓకే. సో, చక్కగా. వన్స్ ఇప్పుడు మేడం దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసి మీ ఇంటికి మీరొచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? అదే వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటారా? లేకపోతే మీకు పర్సనల్‌గా కూడా ఇంకేమైనా ఉందా? పర్సనల్‌గా అంటే కస్టమర్స్‌ని చూసుకుంటానండి. మళ్ళీ చూసుకోవాలిగా. ఓకే. మీరు బయటకొచ్చి మళ్ళీ మీ వర్క్ మీరు చేసుకుంటారు. చేసుకుంటా. అంత టైం ఉంటదా రమేష్ గారు మీకు? అంటే ఒకటో, రెండు చేసుకుంటే గాని మనకవ్వదు కదా! హ్మ్. 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 సో, అటు మేడంతో వర్క్ హ్మ్. అంతా మేనేజ్ చేసుకొని మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఇంటికొచ్చాక మీ పర్సనల్ వర్క్ మీరు చేసుకోవాలి. చేసుకుంటారు.
ఓకే. సో, ఏదైనా అవసరం ఉన్నప్పుడు లైక్ అంటే మంచి బొటిక్ కోసం సుమా గారు వేసుకునే డ్రెసెస్ ఫినిషింగ్ కావాలి అంటే డెఫినెట్‌గా రమేష్ గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కృష్ణానగర్‌లో కంపల్సరీగా. అవైలబుల్ ఉంటారు. కంపల్సరీ చేస్తానండి. ఓకే. అండ్ మీరు యాక్చువల్‌గా ఇంకొకటి సార్ ఫిట్టింగ్ అది కూడా మేడం డ్రెసెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి చూపిస్తే మేము అనిపిస్తది. అసలు అంత అద్భుతంగా ఫిట్టింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మైండ్‌లో ఉండిపోయింది. మా మేడంకి ఎలా చేస్తే బాగుంటదనేసి. యాహ్! ఫస్ట్‌లో తిట్టించుకున్నగా. ఆ మెజర్‌మెంట్స్ అంతా కూడా మీకు ఇప్పుడు అలవాటు అయిపోయి ఉంటుంది. అసలు మేడంది ఏమైనా బ్లౌజ్ వచ్చినా నేను అదే మెజర్‌మెంట్ పెద్దగా తీసుకెళ్ళను. హ్మ్. ఒకవేళ ఏమైనా డౌట్ వచ్చిందా అడుగుతా. మేడం బ్లౌజ్ కావాలంటే ఇచ్చేస్తారు. ఓకే. ఇంకా అది పత్రం తీసుకొని పక్కకు పెట్టేసి ఇంకా కొత్త బట్టలు ఇచ్చారంటే తీసుకెళ్ళి కుట్టిసి తీసుకురావడం అంతే ఇంకా. సో, ఆల్రెడీ అందంగా ఉన్న సుమా గారిని మీరు స్టిచ్ చేసిన డ్రెసెస్ తోటి ఇంకా అందంగా మాకు చూపిస్తున్నారనమాట మొత్తానికి. థాంక్స్ అండి. బాగుంది రమేష్ గారు. లైక్ అంటే అన్‌ప్రొఫెషనల్ డాన్సర్ అని మీ గురించి చెప్పినా గాని ఆ ప్రొఫెషనల్ పేరు కూడా మేడమే పెట్టారు. యాహ్! ప్రొఫెషనల్. అన్‌ప్రొఫెషనల్ డాన్సర్స్. అందుకే నేను ఇంట్రో కూడా అలానే ఇచ్చాను మీకు. థ్యాంక్ యూ. అఫ్‌కోర్స్ అన్‌ప్రొఫెషనల్ డాన్సర్స్ అని మీ గురించి చెప్పినప్పటికీ కూడా డెఫినిట్‌గా చాలా మంది ప్రొఫెషనల్ డాన్సర్స్ కంటే కూడా మీరు మమ్మల్ని చాలా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. టు బీ హానెస్ట్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఈవెన్ ఇదే స్టూడియోలో ఎన్నో సార్లు ఇందాక మీరు రాగానే బయట మనం ఎక్కడైతే కూర్చున్నామో అదే ప్లేస్‌లో కూర్చొని ఎప్పుడైనా వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు లేకపోతే ఏదైనా కొంచెం లో ఎనర్జిటిక్‌గా అనిపించినప్పుడు మీ వీడియోస్ చూసిన రోజులు ఎన్నో. బా! ఆల్మోస్ట్ నాకు అనిపిస్తది ఏంటి పిచ్చి డాన్స్ కదా అది ఇది అనేసి చూస్తే. పిచ్చి డాన్స్ మంచి డాన్స్ అని ఏమి ఉండదు సార్. మీ డాన్స్ లో ఆ గ్రేస్, ఆ రిథమ్ అంటే లైక్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డాన్సర్స్ అందరినీ మిక్సీలో వేసి రుబ్బితే రమేష్ గారు తయారయ్యారేమో అన్న ఫీలింగ్ వస్తుంది మాకు. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్‌ప్రొఫెషనల్ బట్ చెప్పాను కదా ప్రొఫెషనల్ డాన్సర్స్ కంటే కూడా మీరు మమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ మాత్రం చేయట్లేదు. నైస్ రమేష్ గారు. సో ఫ్యూచర్ ఇంట్రెస్ట్ ఏంటి మీకు? లైక్ అంటే నెక్స్ట్ అసలు ఇప్పుడు మేడంతో మీరు వర్క్ చేస్తున్నారు కదా, సో ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా, సో అసలు ఫ్యూచర్ లో మీ గోల్ ఏంటి? నా గోల్ ఏంటంటే ఇదే ఊర్లో ఇల్లు కట్టుకోవాలనేసి అంతే. ఓకే. ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు మీరు ఇల్లు కట్టుకోలేదా? ఓకే. సో 150 రూపాయలు జీతం తీసుకున్న రోజులు ఉన్నాయి కానీ సీరియల్స్ కి కంప్లీట్ గా 7-8 సంవత్సరాలు వర్క్ చేసినప్పటికీ కూడా అమౌంట్ అనేది ఎక్కడ కూడా దాచిపెట్టుకోలేదా? పుట్టుకతోటే పూరు కాబట్టి మ్మ్. తప్పులు చేసుకుంటూ అలాగా చేసుకుంటూ వచ్చేవాడిని అంతే. సో ఇప్పుడు అంటే నేను షాప్ పెట్టిన కంచి ఫుల్ లాస్ అయిపోయాను. మ్మ్. అప్పటి నుంచి ఇంక ఈ అప్పులు తీర్చుకోవడానికే సరిపోయింది ఆ సంపాదన అంతా. ఇప్పుడు అప్పులంతా క్లియర్ చేసుకున్నారా సార్? కొంచెం కొంచెం ఓకే. సో ఫినాన్షియల్ గా మటుకు ఇప్పుడు పర్వాలేదు. పర్వాలేదండి. ఓకే. సో ఊళ్ళో ఇల్లు కట్టుకోవడం అనేది డెఫినెట్ గా అది మీ విషయం అనమాట. అంతే. డెఫినెట్ గా రమేష్ గారు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. సో అంతే నిజం. 2024 ఆల్రెడీ అయిపోవచ్చింది కాబట్టి 2025 లో మా రమేష్ గారు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. బొబ్బిల్లోనే ప్లాన్ చేస్తున్నారా? అక్కడేనండి. సొంత ఊర్లో సొంత ఇల్లు సొంత అనేది ఊరు. ఉండాలి. అంతే. డెఫినెట్ గా రమేష్ గారు నెక్స్ట్ ఇయర్ 2025 ఈ టైం కల్లా ఇయర్ ఎండ్ కల్లా డెఫినెట్ గా ఒక మంచి ఇల్లు మీరు కట్టుకుంటారు, మమ్మల్ని కూడా గృహప్రవేశానికి పిలుస్తారని మేము సేమ్ మేడం కూడా ఆశిస్తున్నాము. అదే అడిగారు సేమ్ ఇలాగే. ఏం అవునా? గోల్ అంటే మా ఇంట్లో ఇల్లు కట్టుకోవాలని. మ్మ్. ఎన్ని ఇయర్స్ కంటే ఒక 3 ఇయర్స్ కాదు ముందు 1 ఇయర్ 2 ఇయర్ చెప్పారు. మ్మ్. అంటే అలాగ అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు అనుకుంటావో అది అయిపోవాలంతే. అంతే సార్. డబ్బు అనేది సెకండరీ సార్. మన కోరిక అనేది ఎంత బలంగా ఉంటే ఆటోమేటిక్ గా డబ్బులు అనేది ఆటోమేటిక్ గా వచ్చేసేస్తాయి. సేమ్ మీరు అన్నట్లు 25కి మేడం కూడా అలాగే అన్నారు సేమ్ టు సేమ్. అవునా? పోనీలేండి సార్. అంత గొప్ప మనిషిలా మాట్లాడడం అంటే నాది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే నాకు కూడా హ్యాపీగానే అనిపిస్తుంది. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రమేష్ గారు. Thank you. ఎప్పుడు ఇలానే మీరు హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీగా ఉంచండి, అందరూ హ్యాపీగా ఉందాము. దాంతో పాటు మీరు ఇంకా హ్యాపీ అయ్యే మాట ఏంటంటే 2025 ఎండింగ్ కల్లా ఇల్లు మాత్రం కంప్లీట్ చేసేసేయండి. బొబ్బిల్లో రమేష్ గారు సొంత ఇల్లు కట్టుకున్నారు అని చెప్పేసి మేము కూడా గ్రేట్ గా చెప్పుకుంటాము. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.